అండి. ఈరోజైతే పల్లి పట్టిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. మా స్ట్రీట్లో మేము కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాం. మేమందరం కలిసి చేసిన వీడియో ఇది. అసలు టేస్ట్ అయితే కట్లు పొయ్యి మీద చేయడం వల్ల ఏంటో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే కనుక వేరుశనగకాయలను తీసుకుని దాంట్లో ఉన్నటువంటి గుళ్ళుని, ఆ పల్లీల్ని ఇలా ఒలిచేసుకుని మొత్తం అన్నిటిని వాటిని ఇలాగా కట్టెల పొయ్యి మీదే ఇలాగ చక్కగా మీడియంగా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పొట్టు వచ్చే విధంగా వేయించుకుని పక్కన పెట్టుకుని మాడనివ్వకండి, జస్ట్ మీడియంగా వేగితే సరిపోతుంది. ఈ లోపు అయితే మా అజహా అయితే కనుక ఏం చేస్తున్నారు ఏంటని విచిత్రంగా చూస్తుంది చూడండి. పాప చాలా క్యూట్గా ఉంది కదా. తర్వాత బెల్లం పాకంకైతే కనుక ఇలాగా బెల్లాన్ని ఒక పావు కేజీ వరకు తీసుకుని, పావు కేజీ మీద కొంచెం ఎక్కువ ఉందండి. దాన్ని అయితే కనుక ఈ విధంగా పాకం ఒకసారి చెక్ చేసుకుని అలాగ అయిన తర్వాత మనం పొట్టు తీసేసుకున్న వాటిని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పైన పొట్టంతా తీసేసి వాటిని అయితే కనుక ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. వేసేసుకుని గరిటతో ఒకసారి అయితే కలిపేసుకుని దించే ముందే వేయండి. ఇలా గరిటెతో కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నెయ్యి రాసేసుకుని దీన్నంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకుని మొత్తం చల్లారిన తర్వాత సెట్ అయిన తర్వాత చక్కగా తీసుకుని తింటే ఉంటుందండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. 1 మంత్ వరకు పాడవదు. చాలా ఇలానే ఉంచుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్